మన ఇండియాలో స్పెసిఫిక్‌గా తెలుగు స్టేట్స్‌లో ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ జేస్తున్నా గాని, ఒక అవేర్‌నెస్ కంటెంట్ జేస్తున్నా గాని, దానికి వ్యూస్ ఆ స్పెసిఫిక్ నీష్ ఏదైతే ఉందో, అందులో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి లేదంటే క్రియేటర్స్‌కి చాలా తక్కువ ఆడియన్స్ బేస్ ఉంటుంది. ఈవెన్ 1,000,000, 2,000,000 మార్క్‌ని హిట్ చేసిన అకౌంట్స్ గూడా అంటే ఆ లిస్ట్ గూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఐ హోప్ ఇన్ ద ఫ్యూచర్ విష్ణు చమర్తి గూడా ఆ స్మాల్ లిస్ట్‌లో ఒకరవుతారని జెప్పి నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ద లా ఆఫ్ యూనివర్స్. వాట్ ఇట్ సేస్ ఏంటంటే, వాట్ వి థింక్ వి ఈవెంచువల్లీ బికమ్. వాట్ వి బిల్డ్ ఇట్ ఈవెంచువల్లీ హ్యాపెన్స్. అలానే నేను గూడా బిల్డ్ చేస్తున్నాను కాబట్టి, అది గూడా వర్కౌట్ అవ్వాలి అని జెప్పి మేనిఫెస్ట్ చేస్తున్నాను. ఇంక పాయింట్‌లోకొచ్చేస్తే, మన లైఫ్‌లో ఎప్పుడు స్ట్రగుల్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ వి ఆర్ అంటే ఏంటంటే మిస్డ్ అప్ విత్ అవర్ లైఫ్. ఎప్పుడు లైఫ్‌లో అంటే ఎలా ఉంటుందంటే మన థింకింగ్ ఎప్పుడు ప్రాబ్లమ్సే ఉన్నాయి. కొంచెం ఎంజాయ్‌మెంట్ గావాలి. కొంచెం రిలాక్స్ అవ్వాలి అని జెప్పి అనుకుంటాము. మన తెలుగు స్పేస్‌లో పర్టిక్యులర్‌గా కంటెంట్ క్రియేషన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కేటగరీస్, వ్లాగింగ్ కేటగరీస్ లేదంటే ఒక నార్మల్ జనరలైజ్డ్‌గా పర్సనాలిటీకి అంటే మాట్లాడేదానికి చాలా ప్రిఫరెన్స్ అనేవి ఎక్కువుంటాయి. ఈ స్పెసిఫిక్ నీడ్స్‌లో మనకి కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఫాలోవర్స్ బేస్ ఇంకా ఎక్కువుంటుంది. ఇంకా అందులో అమ్మాయిలుంటే మాత్రం అది ఇంకా వేరే లెవెల్ అనమాట. సబ్‌స్క్రిప్షన్స్ తీసుకుంటారు. అది మనం మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్ కాబట్టి. నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ ఉండాలి, చిల్ అవుతూ ఉండాలి. అండ్ అన్నిటిని మనం ప్రాపర్‌గా ఆలోచించగలగాలి. ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ద మోస్ట్ అండర్ రేటెడ్ సెగ్మెంట్ ఏంటో తెలుసా? ఎడ్యుకేషనల్ కంటెంట్ అండ్ అవేర్‌నెస్ కంటెంట్. ఆ ఎడ్యుకేషనల్ కంటెంట్ అండ్ అవేర్‌నెస్ కంటెంట్ మన లైఫ్‌లో కరెక్ట్‌గా ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అని జెప్పి ఎవరు జెప్పట్లేదు. ఇది కరెక్ట్‌గా మనం అర్థం జేసుకోగలిగితే వి విల్ గెట్ ఇంటు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ అవర్ లైఫ్. అంటే మన లైఫ్‌ని మనం అప్‌డేట్ చేసుకోవచ్చేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే మనకి ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్, అవేర్‌నెస్ కంటెంట్ మీద చిరాకు, విరక్తి ఎందుకొచ్చేసిందంటే టు బీ ఫ్రాంక్‌గా మాట్లాడాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్. బ్రోకెన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అలానే మాట్లాడతాను మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. నాకు పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. అందుకే. పాయింట్ ఏంటంటే మనకి ఫ్రమ్ ఫ్రమ్ అవర్ యంగ్ ఏజ్ స్కూల్స్ నుంచి మనం గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యేంత వరకు బుక్కుల మీద యుద్ధాలు చేపిచ్చేస్తారు. ఆ యుద్ధాలు చేపిచ్చేసేయడం వల్ల మనకి ఎడ్యుకేషనల్ కంటెంట్ మీద, అవేర్‌నెస్ కంటెంట్ మీద అంతా విరక్తి పుట్టేసి ఏదో చేద్దాం అనుకుంటాము. అండ్ ఇట్ ఈవెంచువల్లీ ఫెయిల్స్. ఇది ఒక పాయింట్ అయితే, ఎడ్యుకేషన్ అనేది మనకి బేసిక్ చదవడం, రాయడం అంతవరకే నేర్పిస్తుంది ఈ కాలంలో. ఇంకా ఒక స్టెప్ అహెడ్ ఉండాలంటే మనం పర్సనల్‌గా స్కిల్స్ బయటకొచ్చి బిల్డ్ చేసుకుంటున్నాం. అండ్ కాలేజ్‌లో కొంతమంది బిల్డ్ చేసుకుంటున్నారు. అండ్ అందులో తప్పు లేదు. మనం కాలేజ్‌లో ఏదైతే నేర్చుకుంటున్నామో దాని మీద స్పెసిఫిక్‌గా జాబ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందున్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఔట్‌సైడ్ సెగ్మెంట్స్‌లో వర్క్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకొకటి ఎడ్యుకేషన్ అనేది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్ ద కమింగ్ 5, 10 ఇయర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చాలా రెవల్యూషన్ అనేది రాబోతుంది. ఎందుకో తెలుసా? మనకి పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళ ఏజ్‌లో ఎడ్యుకేషన్ అనేది బేసిక్ మీడియంగా చూసుకునేవాళ్ళు. ఎడ్యుకేషన్ వల్ల మనకి జాబ్స్ ఒస్తాయి. అండ్ ఎడ్యుకేషన్ వల్ల లైఫ్ అనేది కొంచెం బెటర్‌గా ఉంటుంది అని జెప్పి థింక్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ ఎలా ఉంటుందంటే, ఎడ్యుకేషన్ మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి ఎడ్యుకేషన్ అనేది బేసిక్ మినిమమ్‌గా ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం జూసుకుంటే 10, 15, 20 ఇయర్స్ నుంచి ఎడ్యుకేటెడ్ పేరెంట్సే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్‌ని లీడ్ జేస్తూ ఉన్నారు. వాళ్ళకి బేసిక్ లూప్ హోల్స్ అన్నీ దెలుసు కదా! వాళ్ళు నెక్స్ట్ ఎడ్యుకేషన్‌లో ఒక రెవల్యూషన్ తీసుకొస్తారన్నది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ కాలంలో ఎడ్యుకేషన్ అనేది బేసిక్ నెసెసిటీస్‌కి గూడా పనికిరాదు. దాని నుంచి వచ్చే జాబ్స్. ఎక్స్‌ట్రాగా మనం నేర్చుకున్న స్కిల్స్ వల్ల, మన మైండ్ సెట్ వల్ల, మనం ఆలోచించడం వల్ల మనకి వస్తున్నాయి.